నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార వైసీపీలో ఊహకందని మలుపులు తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రముఖులుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఓ ప్రముఖ న్యాయవాది వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ నెల్లూరు ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డితో భేటీ అయ్యారు. వామపక్ష విద్యార్థి రాజకీయాలలో నాయకుడిగా ఎదిగి ఆపై ప్రముఖ న్యాయవాదిగా స్థిరపడ్డ మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి తాజాగా ఎంపీ ఆధాలతో భేటీ అయ్యారు. వీరిద్దరూ భేటీ కావటం ఇప్పుడు కొత్త సమీకరణలకు తెరలేచింది. రాజకీయ వర్గాలలో విస్తృత చర్చకు తెరలేపింది. ఇది ప్రస్తుతం నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలకు పదును పెడుతున్నారు. ఆరంభంలోనే ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసే విధంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డి ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డితో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో ఆదాల నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో ఎంపీ ఆదాల న్యాయవాది మల్లిరెడ్డి మధ్య రానున్న సార్వత్రిక పరస్పర సహకారంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న ఎన్నికలలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో ఆదాలకు సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి విజయానికి తాను శక్తి వంచన లేకుండా దోహదపడతానని హామీ ఇచ్చినట్టు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. న్యాయవాది మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రధానమైన రాజకీయ పార్టీల నాయకులతో సంబంధాలు కలిగి ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుత వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రముఖ న్యాయవాది మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మధ్య గతంలో అత్యంత సాన్నిహిత్యం ఉండేది. వీరిద్దరూ బావా అనుకునేంత సంబంధ బాంధవ్యాలు కలిగిన వారు కూడా. అయితే గత 2 ఏళ్లుగా వీరిద్దరి మధ్య అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయనేది వారి అనుచర వర్గాల్లో జరుగుతున్న చర్చ. భావజాలానికి సంబంధించిన విషయాలలో వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గత ఏడాదిన్నరగా వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో ఇటీవల ఆదాల అనుచరులు మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి బలగాన్ని గురించి ముఖ్యమంత్రికి చెప్పారట. అప్పటికే ముఖ్యమంత్రికి మల్లిరెడ్డి సోదరులు వారి అనుచరులపై ఒక అవగాహన కలిగి ఉండడంతో పార్టీ పెద్దలు సైతం మల్లిరెడ్డితో చర్చించినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికలలో రూరల్ నుంచి ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో బలమైన వర్గాలను సమీకరించే పనిలో వైసీపీ పడిందట. ఈ నేపథ్యంలో కోటంరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి వర్గాన్ని వైసీపీలోకి చేర్చుకుంటే ఆదాలకు కలిసి వచ్చే అంశంగా వైసీపీ భావిస్తోందట. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వేగంగా పావులు కదిపి మల్లిరెడ్డి మద్దతును కోరారట. ఒకవైపు అధిష్టానం, మరొక వైపు స్థానిక సామాజిక వర్గాల నుంచి పిలుపు రావడంతో న్యాయవాది మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి రానున్న ఎన్నికల్లో ఆదాలకు సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారట. ఇది రూరల్ నియోజకవర్గ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా న్యాయవాది వృత్తిలో ఉన్న మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డికి వివిధ సామాజిక వర్గాలతో బలమైన బంధం కలిగి ఉంది. ఇప్పుడు మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆదాలతో భేటీ కావడం వైసీపీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అందరి చూపు మల్లిరెడ్డి ఆదాల భేటీపై పడింది. వీరి భేటీ అనంతరం రూరల్ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు, కొత్త సమీకరణలు చోటు చేసుకునే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి గతంలో ఓసారి రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీరిద్దరితో కలిసి చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ ముగ్గురు నాయకుల భేటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చలు జరిగినట్టు సమాచారం. తాజాగా మరోసారి మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డి నగరంలోని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆదాలతో పాటు పార్టీ సీనియర్ నాయకులు వైవి రామిరెడ్డి మాత్రమే ఉన్నారు. ఈ భేటీ ఇప్పుడు జిల్లా రాజకీయాలలో విస్తృత చర్చకు తెరలేపింది. ప్రస్తుత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వైసీపీ రెబల్ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన అనంతరం మల్లిరెడ్డి శ్రీనివాసులరెడ్డిని వైసీపీ రూరల్ ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. వైసీపీ పెద్దలు సైతం దీనిపై విస్తృతంగా చర్చ జరిగినట్లు అప్పట్లో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. అయితే దాన్ని
మల్రెడ్డి శ్రీనివాసులరెడ్డి తోసిపుచ్చారు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న చందంగా ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, అనుచరుడు, ఒకప్పటి సలహాదారుడుగా ఉన్న మల్రెడ్డి శ్రీనివాసులరెడ్డిని వైసీపీలోకి తీసుకొస్తే బలమైన వర్గాన్ని చేజిక్కించుకోవచ్చని వైసీపీ భావిస్తోందట. రూరల్ నియోజకవర్గంలో ఇటు వైసీపీ అటు టీడీపీ రెండు వర్గాల నేతలతోనూ అనుబంధం కలిగిన మల్రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం వల్ల తమ బలాన్ని పెంచుకునేందుకు తాజా వ్యూహాన్ని వైసీపీ రచిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి ఆప్తులు, అనుచరులుగా ఉన్న వీరి బలాబలాలు, బలగాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు నెల్లూరు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న హాట్ టాపిక్.